బ్యాక్ టు ఓజస్ ఛానల్. ఇవాళ చాలా మంది సఫర్ అవుతున్న ప్రాబ్లం PCOS, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. చాలా మంది అమ్మాయిలకి ఓవరీ చుట్టూ నీటి బుడగ లాంటి స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. దాన్ని PCOS అంటారు. దీనివల్ల ఓవర్ వెయిట్ అవ్వడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అవ్వడం, ఫేస్ మీద ఎక్కువగా పింపుల్స్ అవ్వడం, ఇవన్నీ PCOS వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో దీన్ని మనం ఇంట్లో ఉండి ఎలా తగ్గించుకోవాలంటే, మీ లైఫ్ స్టైల్లో, మీ ఫుడ్ హ్యాబిట్స్ లో కొన్ని చేంజెస్ తీసుకొస్తే సరిపోతుంది. సో ఆ చేంజెస్ ఏంటివి, ఆ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటివి, అండ్ మనం తీసుకునే ఫుడ్ లో యాడ్ చేసి తీసుకోవాల్సినవి ఏంటియో ఈ వీడియో ద్వారా చూద్దాం. PCOS ని మేనేజ్ చేసుకోవడానికి 7 లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాను. సో ఫస్ట్ వన్ స్లీప్, సెకండ్ వన్ మెయింటెనెన్స్ ఆఫ్ హెల్తీ వెయిట్, అండ్ థర్డ్ వన్ రిడక్షన్ ఆఫ్ స్ట్రెస్, ఫోర్త్ వన్ రిలేషన్ విత్ మూన్, అండ్ ఫిఫ్త్ వన్ ఫుడ్ హ్యాబిట్ చేంజెస్, సిక్స్త్ వన్ ఫుడ్ విత్ మెడిసినల్ ప్రాపర్టీస్, అండ్ సెవెంత్ వన్ యోగా అండ్ ప్రాణాయామ ఇన్ PCOS. ఈ 7 లైఫ్ స్టైల్ చేంజెస్ ని మీరు కరెక్ట్ గా ఫాలో అయినట్లయితే మీరు PCOS ని తొందరగా తగ్గించుకొని అండ్ రెగ్యులర్ పీరియడ్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే PCOS తో బాధపడుతున్నారో వారిలో నిద్ర విషయానికి వచ్చినట్లయితే ఎవ్రీడే నైట్ 10 to 10:30 లోపు నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock లేవడానికి ట్రై చేయండి. మీరు PCOS ని తగ్గించుకోవాలని ఎంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే మీ నిద్ర అలవాట్లు కూడా అంత తొందరగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మెయింటెనెన్స్ ఆఫ్ హెల్తీ వెయిట్. హెల్తీ వెయిట్ ని మెయింటైన్ చేయడం ఎలా అంటే, మీరు ఫ్రీక్వెంట్ గా అంటే ఎవ్రీ మంత్ కి ఒకసారి మీ వెయిట్ ని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మీకు మీ బాడీ మీద ఒక ఐడియా వస్తుంది. ఎవరైతే వెయిట్ గెయిన్ అవుతున్నామో అని అనిపిస్తుందో వాళ్ళకు అంటే ఏ ఫుడ్ తీసుకుంటున్నామో, ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏ మంత్ ఎక్కువ వెయిట్ అనిపిస్తుంది, ఎవరైతే ఫాస్ట్ ఫుడ్ తింటారో అండ్ పిజ్జా బర్గర్లు తింటారో ఇట్లాంటి ఫ్యాటీ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయాలి. అండ్ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకా చిన్న ఎక్సర్సైజ్లు, యోగా చేయడం ద్వారా మీరు మీ వెయిట్ ని నార్మల్ గా మెయింటైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ స్ట్రెస్, రిడక్షన్ ఆఫ్ స్ట్రెస్. మీరు ఎంత స్ట్రెస్ కి లోన్ అయితే మీ హార్మోన్స్ అంత ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో కొంతమందికి మ్యూజిక్ వినడం ద్వారా స్ట్రెస్ ఫ్రీ అవుతారు, కొంతమంది మెడిటేషన్ చేయడం ద్వారా, అండ్ కొంతమందికి కొన్ని ప్లేసెస్ కి అంటే వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ కి వెళ్ళడం ద్వారా. సో మీకు ఏదైతే కంఫర్ట్ ఉంటుందో ఆ పనులు చేయడం ద్వారా మీ స్ట్రెస్ ని తగ్గించుకోండి. అండ్ నెక్స్ట్ వన్ రిలేషన్ విత్ మూన్. మీరు ఎవ్రీడే నైట్ తిన్న తర్వాత 15 to 20 minutes మూన్ కింద వాక్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు చంద్రుని కింద నడవడం ద్వారా మీరు తిన్న ఫుడ్ అరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఆ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ కి మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. అంటే ఆ డే మొత్తం ఉన్న స్ట్రెస్ అంతా ఫ్రీ అయ్యి మీ హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఏ హెల్త్ ప్రాబ్లమ్ కైనా ఫస్ట్ డాక్టర్ అడ్వైజ్ చేసేది ఫాస్ట్ ఫుడ్ తినొద్దు, జంక్ ఫుడ్ తినొద్దు, బయట ఫుడ్ పిజ్జా బర్గర్లు ఇవన్నీ తినొద్దు అని చెప్తారు. సో ఇక్కడ కూడా అప్లై చేయండి, అవన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువగా ఆర్టిఫిషియల్ షుగర్స్ ఎందులో అయితే యాడ్ చేస్తారో సో ఆ ఫుడ్ కూడా అవాయిడ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్లాస్టిక్ ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్. ఎక్కువగా ఎంగేజ్ లో ఉండే అమ్మాయిలు తినేవి ఏంటి, చాక్లెట్స్. సో మాక్సిమం మీరు ఎంత చాక్లెట్స్ అవాయిడ్ చేస్తే అంత మంచిది. అండ్ తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ విషయానికి వచ్చినట్లయితే, అంటే PCOS ఉండే వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే, ఇప్పుడు PCOS వల్ల కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. సో ఎక్కువ బ్లడ్ లాస్ జరుగుతుంది. సో వాళ్ళు ఏం చేయాలంటే, ఫ్యూచర్ లో వాళ్ళకి అలానే బ్లడ్ లాస్ అయితే అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని వాళ్ళు ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఎవ్రీడే మార్నింగ్ ఒక ప్లేట్ మెథడ్ ఫాలో అవ్వండి. అంటే ప్లేట్ మెథడ్ ఏంటి అంటే, మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్ లో హాఫ్ ప్లేట్ వెజిటేబుల్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, అండ్ హాఫ్ ప్లేట్ మీరు తీసుకునే టిఫిన్. ఆ ఫ్రెష్ వెజిటేబుల్స్ లో ఏమేమి తీసుకోవచ్చు అంటే లైక్ కీరా, క్యారెట్, బీట్రూట్, అట్లా మీకు ఏది నచ్చితే అది ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకోండి. అండ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ బ్యాలెన్స్డ్ గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇంకా ఎవరికైతే కాఫీ తాగే అలవాటు ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా మార్చుకోవాలి. అయితే ఒకేసారి మార్చుకోవడం అంటే కష్టం. సో కొంచెం అంటే ఒక రోజు తాగండి, 2 days గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ తాగండి. అట్లా ఆ 2 days గ్యాప్ ని 2 days నుండి 3 days 4 days అట్లా పెంచుకుంటూ వెళ్ళండి. అండ్ మీకు తాగాలి అని అనిపిస్తే, హెడ్ఏక్ అనిపిస్తే మీరు హెర్బల్ టీ ప్రిఫర్ చేయండి. హెర్బల్ టీ అంటే చాలా ఉన్నాయి మనకి, లెమన్ టీ, అల్లం టీ, పుదీనా టీ, సో చాలా అవైలబుల్ ఉన్నాయి. సో దీని ద్వారా కాఫీ అలవాటుని మీరు మార్చుకోవచ్చు. అండ్ మీరు డైలీ ప్రిపేర్ చేసుకునే కర్రీస్ లో
దాల్చిన చెక్క, పిప్పలి, పసుపు, అల్లం ఇవి ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోండి. అండ్ మీ బాడీకి విటమిన్ డి, విటమిన్ బి, కాల్షియం, జింక్ కరెక్ట్గా అందుతున్నాయా లేదా చూసుకోండి. మనకి ఫ్రీగా వచ్చే ఎనర్జీ సోర్సెస్ సన్లైట్, మూన్ లైట్. సో ఎవ్రీడే మార్నింగ్ మీరు బ్రష్ చేసుకునేటప్పుడు సరదాగా ఒక 10 to 15 మినిట్స్ అట్లా సన్లైట్ కింద నించొని బ్రష్ చేసుకున్నా గానీ మీ బాడీకి కావాల్సిన విటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ మీరు ఎవ్రీడే నైట్ అన్నం అస్సలు తినకూడదు. మీరు లైట్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఫ్రూట్స్ తినడం, రాగి జావ తాగడం అండ్ లైట్ ఫుడ్, టిఫిన్ ఐటమ్స్ అట్లాంటివి లైట్ ఇవి తినడం అలవాటు చేసుకోండి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ విత్ మెడిసినల్ ప్రాపర్టీస్. సో ఎవ్రీడే మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత 3 to 4 తులసి ఆకులు తినండి. అండ్ మీరు తీసుకునే ఫుడ్ లో ఒక టేబుల్ స్పూన్ కౌగి అంటే ఆవు నెయ్యి యాడ్ చేసుకుని తినండి. ఒకవేళ మీకు అట్లా కుదరకపోతే, నచ్చకపోతే ఒక టేబుల్ స్పూన్ కౌగిని హాట్ వాటర్ తో కలిపి తీసుకోండి. అండ్ ఫుడ్ తిన్న తర్వాత శతపుష్పి చూర్ణం అంటే మన వాడుక భాషలో సోంపు. సో మీరు అది తీసుకోవడం ద్వారా మీ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేసి అంటే మీ జీర్ణ వ్యవస్థ కరెక్ట్ గా పనిచేసి మీరు తీసుకున్న ఫుడ్ కరెక్ట్ గా అరుగుతుంది. అండ్ ఎవ్రీడే 3 to 4 లీటర్స్ వాటర్ తాగేలా చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైతే పీసీఓఎస్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి బెస్ట్ రెమెడీ అలోవెరా జ్యూస్. సో మీరు రెగ్యులర్ గా అలోవెరా జ్యూస్ తాగడానికి ట్రై చేయండి. కానీ షాపులలో నుండి కాకుండా మాక్సిమం మీరు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి తీసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి అన్నట్టు. అండ్ పీసీఓఎస్ మేనేజ్మెంట్ లో లాస్ట్ యోగా అండ్ ప్రాణాయామ ఇన్ పీసీఓఎస్. సో దానికోసం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నా పేరు సంధ్య. థ్యాంక్ యూ.